అనంతపూర్ నగరంలోని శారదా నగర్లో ఇక్కడ ఏదైతే ఉందో అమూల్య సహస్రకు సంబంధించి ఏదైతే ఉందో ఆత్మహత్య, అది హత్యన ఆత్మహత్య అనేది పోలీసులు ఇంకా నిర్ధారణ రానటువంటి పరిస్థితి. అయితే బంధువులు అయితే ఇక్కడ పోలీసులు ఇక్కడ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో బంధువులు ఉన్నారు. ఏం చెప్తారు వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ ఏంటి అమూల్య విషయంలో ఏం జరిగిందో? సార్ మామూలుగా నాకు చెల్లెలైతే సార్ మా చిన్నమ్మ బిడ్డ మా చిన్నాయన అదే బాగా మంచి ఉద్యోగస్తుడు, మంచి గుణవంతుడు, అందగాడు, అన్నింటిలో బాగుండరు. మంచి పల్లెటూరు వాతావరణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతులు ఆల్రెడీ వాళ్ళకు ఆ రైతు కుటుంబం నుంచి చదువుకొని బాగా వచ్చి కష్టపడి ఎంఆర్ఓ అయినాడు. మంచి వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్పేసి ఆయన కష్టపడినది, ఆయన కొడుకు కష్టపడినది, ఆయన చిన్నాయన గారు అందరి దగ్గర పాపము వాళ్ళంతా ఇచ్చిన సహాయంతో, ఆయన కూడా సహాయం కాదు సార్, పాపము అందరు ఇచ్చిన సహాయంతో ఆయన కట్నం ఇచ్చినాడు. అంతోడు కట్నం కూడా ఇలాగైనా వాస్తవం అంటే ఆయన కొడుకు అని వాళ్ళ చిన్నాయన గారు ఆయన మీతో వాళ్ళు సాయం చేసి అంత కట్నం కుప్పేసి మంచి కుటుంబం అని చేసి ఇచ్చినాము. ఆయనకు ఇచ్చిన తర్వాత ఏదో భార్యాభర్తలు కొట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక 2-3 ఏళ్ళ నుంచి అనుకున్నారు. వాళ్ళ మధ్యలో మేము దూరం లేదు. ఓ 2-3 సార్లు వాళ్ళే చెప్పినారంట. ఇంకా తర్వాత మాకు కూడా ఏం చెప్పలే, పెద్దగా చెప్పినా కూడా మేము కూడా మందలిచ్చేవాళ్ళము. లేదంటే ఎక్కడో ఒకసారి ఓ స్టేషన్లో పోయి కంప్లీట్ ఇచ్చేవాళ్ళము. ఫస్ట్ పొరపాటు ఇదే. వాళ్ళు ఎంతసేపు అమ్మ నాన్న చెప్పినారు కానీ వాళ్ళు నచ్చజెప్పి కాదు అని చెప్పేసి ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింటే పోలీసు వారు ఎంఆర్ఓ సార్కి చెప్తుండ్రి, మీరు ఇంత స్థాయిలో ఉండి ఇట్లా చేయకూడదని ఒకసారి చెప్తుండ్రి. ఈ స్థితి రాకపోవు. మనం చెప్పేది వేరు, వాళ్ళు చెప్పేది వేరు, పోలీసు వారు చెప్పేది వేరు. అట్లా పోలీసు వారు చెప్పింటే బాగుండమో, ఈ రోజు ఇట్లా జరగకపోమని నా ఆలోచన సార్. అది మనం ఎంత చెప్పినా పంతులో మీద సార్. వాళ్ళు ఒకసారి వాళ్ళు చెప్పింటే కేసు పెట్టించి ఇట్లా టార్చర్ చేస్తాడని చెప్పింటే సార్ నిన్న తెలిసింది సార్ ఇట్లా జరిగిందని. ఇంతమందికి ఏదో ఒక 6 నెలల క్రితం ఏదో భార్యాభర్తలు కొట్లాడుతున్నారంటే మామూలు అనుకున్నాం మేము, కానీ ఇంత దూరం వస్తుందని మేము వెళ్ళలేదు సార్. తెలియదు, ఇంకా భార్యాభర్త అనుకున్నాము మేము, ఊకున్నాము ఇంకా సర్లే మామూలు కొట్లాడుతుంటారు అని ఏదో కుటుంబం లేని ఇంకా సార్ చెప్పండి అని చెప్పినాము. మేము వాళ్ళు సార్ చెప్పిన అనుకున్నాము, సార్ చెప్తుంటే అనుకున్నాము. కానీ ఇంకా ఈ పాప ఎవరు లేరు అనుకొని ఇంకా మన స్థాపనతో మరి ఏం చేయాలి, వాళ్ళు చేసినది తెలియదు, ఏమైపోయింది తెలియదు సార్. పాప పిల్లోడు పోయినాడు, ఫస్ట్ పిల్లోడు, ఆయమ్మ కూడా పోయింది. ఆయమ్మ చదువుకునేది కూడా, ఆయమ్మ కూడా బీటెక్ చదువుకుంది. మరి ఏం చేయాలా చెప్పండి? ఆయమ్మ కూడా విచక్షణ కోల్పోయిందంటే ఎంత మానసిక బాధ అనిపించేది ఒకసారి మీరు చెప్పండి సార్ మాకు. ఆమె చదువుకున్నటువంటి ఆమె బీటెక్ చదివి కూడా ఆమె విచక్షణ కోల్పోయిందంటే, ఇంత దూరము తను ప్రాణం కోల్పోయేంత స్థితికి వచ్చిందంటే ఇంకా ఎంత బాధపడిన లోపల మాకు కూడా చెప్పలేదు. తల్లి కూడా రోధిస్తున్నటువంటి నేపథ్యం చూడు. ఆమె రోదనైతే అసలు వర్ణాతీతం. ఎందుకంటే నిన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆవిడ పరిస్థితి అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అమ్మ ఏం జరిగింది అనుకున్నా మీ కూతురు విషయంలో? ఏం లేదు నాయన, వాళ్ళ మామ వచ్చినాడంట మొన్న. వాళ్ళ మామ వంట చేయకుండా పిల్లోనికి బిర్యానీ తెప్పించింది. మీ నాయన వచ్చేది ఒక మాట చెప్పకూడదా రవి, నాకు నేను మీ నాయనకు కూడా తెప్పిస్తుంటే అనిందంట. అంటే మా నాయన వచ్చేది నాకు తెలుసా? వచ్చినాడు చేసి పెట్టు అంటే లేలే, ఇంట్లో తెప్పించినదే పెట్టి ఆయనకి కొట్లాడింది. మీ నాయన ఎప్పుడు వచ్చినా మీ నాయన వచ్చేది నాకు చెప్పవు అంటే, మా నాయన మా ఇంటికి రాకూడదు, మీ అమ్మ అయితే రావచ్చు, మా నాయన రాకూడదా అంటే అని కొంచెం కొట్లాడింది. నాకు ఎదురు మల్లుకుంటావా నువ్వు అని తల్లి ఎదురుగానే కొట్టినాడు, వాళ్ళ అమ్మ ఎదురుగానే కొట్టినాడు. ఏ నాయన నా పిల్లని నా ఎదురుగానే కొడతావు అంటే, ఏయ్ నువ్వు ఎందుకు వచ్చినావు నా ఇంటికి నువ్వు రాకూడదంటే, పిల్లని ఇచ్చినాయేమో తల్లి పోకుండా ఉంటుందా? పిల్ల ఆయన మొన్న ఆయన వచ్చా కదా నరేంద్ర మోడీ, ఆ రోజు 3 రోజులు ఆయనకి అక్కడ డ్యూటీ ఉందని వాళ్ళ ఊరికి పోయిండే కర్నూలుకి. అన్ని తొలకొచ్చింది తల్లి. ఆదివారం నాడు తండ్రి బుక్ చేసి అది కార్ బుక్ చేసి పోండి అమ్మ మరసంగా పోండి అని చెప్తే వచ్చినారు. ఏమి అక్కడే ఉండకూడదా? ఎవరు రమ్మన్నారు నిన్ని అంటే, నాకు తెలుసులే పిల్లోని చదివించేది, నువ్వు చెప్పకుండా నేను వస్తాను, నువ్వు అలసాల్సిన పనిలే అని కూడా మాట్లాడింది. కొంచెం ఎదురైతే పిల్లోడు కొంచెం మోటు మంచిని, ఆయన చదువుకున్నాడే కానీ నాగరికత లేదు. ఈ పాప చాలా స్మూత్ మంచి, ఏదన్నా సెన్సిటివ్ మంచి అనమాట. ఏదన్నా ఒక మాట అంటే తట్టుకోలేదు. ఏమన్నాడు ఆ పిల్లని ఆడే చేసినాడు, ఆ పిల్లని చేసుకుందో మాకైతే తెలియదు నాయన. పిల్లోని అంత దారుణంగా 4 సంవత్సరాల పిల్లోని అంత దారుణంగా చంపేస్తే యాయవ్వ తాతలు తట్టుకుంటారు నాయన.
పిల్లోడిని చంపుకొని పిల్ల చచ్చిపోయి ఊరేసుకొని అన్నే అన్నారు తల్లి కొడుకు. ఏమై జరిగిందో తెలియదు. ఇంకా 2 గంటల వరకు వాళ్ళ నాయనతో మాట్లాడింది. అమ్మ మీ ఆయన కొట్టినాడంట కదా, మీ అమ్మ వచ్చి చెప్పింది, నేను రేపు వచ్చి దొలకొచ్చుకుంటానమ్మా అంటే, అమ్మ నాయనకు చెప్పినావా నువ్వు, ఎందుకు చెప్తావమ్మా అంటే, లేదమ్మా చెప్పకుంటే ఇది ఇట్లే పెరిగిపోతుంది, మీ నాయన చెప్పినా కదా తొలుకొని వస్తానని చెప్పింది. 2 గంటల వరకు మాట్లాడింది తల్లితోని. అమ్మ నీకు చపాతి ఆన్లైన్లో పెట్టినా నువ్వు పోయి చేసుకోలేవమ్మా, నా బాధ చూసి నువ్వు చేసుకోలేవు, నీకు చపాతి పెట్టినా చూడమ్మా వస్తుంది తిను అని చెప్పిందంట. సరేలేమ్మా నేను తింటాను నువ్వు తినమ్మా అంటే సరేలే నాటికి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ 4 గంటలకి ఏమో పిల్లని మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తామంటే అప్పటి నుండి ఫోనే ఎత్తకున్నది. ఇంకా ఆ 2 గంటల టైంలో ఏం జరిగిందో తెలియదు. ఇంకా 4 గంటలకు లేదు, ఇంకా పిల్ల 2 గంటల వరకు ఉంది. అంతకుముందు ఏమన్నా గొడవలు ఏమన్నా మీ దృష్టికి ఏమన్నా వచ్చాయి? మా దృష్టికి ఎప్పుడూ రాలే. ఎప్పుడన్నా ఒకసారి ఏదో భార్యాభర్తలు కొట్టినాడంట. సోవిన పడకుంది డాడీ నాకు, నన్ను బాగా సోమిన కొట్టినాడు అంటే, నా కొడుకుండి ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది మా పాపని, అంత పాప అంత ఇదిగా ఉంది, వాడు ఏమన్నా మనిషే కాదా అని తిట్టినాడు. అప్పుడప్పుడు గొడవలు పడుతున్నారంట. చున్నా నాకు మన శాంతి లేదు మా, ఎప్పుడు పలుముతుంటాడు అంత, నేను సంసారమే చేయలేను నేను, ఎప్పుడు ఇంకా ఏదన్నా పట్టుకుంటే ఆ రోజల్లా పలుముతూనే ఉంటాడట. ఇంకా మాకు నిన్న తెలిసింది. అప్పుడప్పుడు గొడవలు పడుతున్నారు తెలియదు. ఏం చెప్పుకుంటే తండ్రి అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినాడు, పిల్ల మా నాయన ఏం బాధపడతాడో ఏం కథనో చెప్పుకోలేదు. పోవాలమ్మా నువ్వు వీడు ఎక్కువ రోజులు ఉండకూడదు, ఆడే ఉండాలని వాళ్ళ ఆయన కూడా చెప్తుండే. సంసారం అన్నాక మామూలేమ్మా అని చెప్తుండే, కానీ ఇంత జరుగుతుందని ఆయన కూడా కళలో కూడా ఊహించుకోలేను. ఆయన అప్పుడప్పుడు గొడవ పడుతున్నారు. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ అమ్మకైతే చెప్తున్నాయి ఆయన తల్లికి, మాకైతే ఏం చెప్పలేరు పెద్దమ్మని. అంతా మేమంతా ఒక్కటే చాటనే ఉన్నాం. వెల్దుర్తిలో ఇంటి పక్కల ఇండ్లు మాది ఉంటే ఆ పిల్ల పెళ్లి చేసినది మా ఇంట్లోనే. తర్వాత వాళ్ళు కర్నూలులో ఉన్నారు నాయన. ఆ పిల్ల తమ్ముడు అమెరికా వాయ, ఇంకా పిల్ల ఒక్కతే కదా, వాళ్ళు ఇంకా పిల్లని చూసుకుంటుండ్రి. నాకు పిల్లే ఇంకా కొడుకులాక అని. ఇంత పని జరిగిపోయినా పిల్లగాడు కూడా లేడు ఈడ. వాళ్ళ తమ్ముడు పిల్లకి పెళ్ళి అయినాక వెళ్ళిపోయినాడు. సరే చూడొచ్చు అమూల్యని చూడడానికి వచ్చిన హాస్పిటల్ కూడా బంధువులంతా చూస్తూ వారు రోధిస్తున్నటువంటి నేపథ్యం. నిన్నటి రోజు తను ప్రాణాలతో ఉన్నటువంటి నేపథ్యం, ఈరోజు ఈ సమయానికి ప్రాణాలు లేకుండా, ముఖ్యంగా ఒక చిన్నారి 3.5 సంవత్సరాల కొడుకుని కూడా తన ప్రాణాలు తీసి చనిపోవడం అంటే తను ఎంత ఇబ్బంది పడిందో, ఏమి ఆలోచన చేసిందో, మరి తనకి ఏ ఆపద వచ్చిందో, ఎంత ఇబ్బంది పడిందో అనేది వారు భావిస్తున్నటువంటి నేపథ్యం. వారైతే తల్లిదండ్రులంతా కూడా రోధిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వాళ్ళు కోరుతున్నది ఒకటే, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు అయితే ఇప్పటికే మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడైతే పోస్ట్మార్టం స్టార్ట్ అయిపోయినటువంటి నేపథ్యం. పోస్ట్మార్టంలో ఏం తేలే అవకాశం ఉంది, పూర్వపరాలు ముఖ్యంగా ఎంక్వైరీ తర్వాత కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.